ఇటు భాగ్యనగరంలోనూ వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గణేష్ మండపాలు చుట్టూ చూడముచ్చటగా అలంకరించారు. ఒక్కో గణనాథుడు ఒక్కో రూపంలో కొలువుదీరాడు. గల్లీ గల్లీలోనూ గణేశుణ్ణు దర్శనమిస్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, హైదరాబాద్ మహానగరంలో గల్లీలో గణపయ్య పూజలు అందుకుంటున్నాడని చెప్పుకోవచ్చు. ఒక్కో మండపం దగ్గర ఒక్కో రీతిగా అలంకరణ చేశారు. ప్రత్యేకంగా మండపాలన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం కార్వాన్ నియోజకవర్గంలోని తాళ్ళగడ్డ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ గణేష్ వినాయకునికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. మనం చూసుకోవచ్చు, ఇక్కడ అయోధ్య రామాలయ టెంపుల్ నమూనాను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించి వీరభద్ర స్వామి ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా గణనాథుని కూడా తయారు చేశారు వీరభద్ర అసోసియేషన్ను. మనం ఒకసారి గణనాథుని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. గణనాథుడి పైన చూసుకోవచ్చు, వీరభద్రుణ్ణి ప్రత్యేకంగా కొలువుదీరే విధంగా ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు, గణనాథుడి ప్రత్యేక అలంకరణగా ఇక్కడ మండపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ మండప నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ కాన్సెప్ట్ ఎందుకు ఎంచుకున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ కాన్సెప్ట్ వీరభద్రుని చెప్పండి, ఎందుకు ఏర్పాటు చేశారు? రామనాథుని మహాశివభక్తుడు, దాని గురించి అలా ఏర్పాటు చేస్తాం. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ భారీ వినాయకుడిని పెడతాం. అంటే మనం చూసుకోవచ్చు, మన ఈ అసోసియేషన్ తరఫు నుంచి మీ ప్రత్యేకత ఏంటని చెప్పుకోవచ్చు? ప్రత్యేకత అంటే లేదండి, ఎలా అంటే ఈ వీరభద్ర అసోసియేషన్ అనేది ఆల్మోస్ట్ కార్వాన్లో ఒక సోషల్ వర్కర్ అసోసియేషన్గా పనిచేస్తుంది. ఇది మంచి కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలు, ఏదైనా కార్యక్రమం ఎవరికి హెల్పింగ్ చేయాలన్నా మనం ఎలాంటిదంటే ప్రతి సంవత్సరం జనవరి 1కి మన వికలాంగులకు, గుడ్డోళ్ళకు, వాళ్ళకందరికీ మనము చాలా మటుకు హెల్ప్ చేస్తుంటాం. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి 1కి ప్రతి ప్రోగ్రామ్ ఉంటుంది మంచిగా. ఈ కాన్సెప్ట్ అనేది శివభక్తుడు శ్రీ రావణాసుడు ఉన్నందుకు ఆయనకు కూడా ఈ కాన్సెప్ట్లో యాడ్ చేశామండి ఈసారి. ఇట్లాంటి మళ్ళీ వినాయకుడు మీకు ఏదో తెలంగాణలో దొరకడండి. ఇది చేసిన వినాయకుడు మళ్ళీ ఈ పీస్ ఎక్కడ కాదు, అది మా కాన్సెప్ట్ చేసేది. మనం చూసుకోవచ్చు, రావణాసురుడు శివభక్తుడు కావడంతో ఆ వినాయకుడి తలపైన రావణాసుడి బొమ్మతో ఇక్కడ వినాయకుడిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. మనం చూసుకోవచ్చు, జల్పల్లి ప్రాంతంలో ఈ వినాయకుడిని తయారు చేయించి ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించినట్టు చెప్తున్నారు. ఉత్సాహంగా ఉల్లాసంగా యువత పాల్గొనేందుకు ఈ వినాయక చవితి ఉత్సవాల్లో చాలా ఉత్సాహం చూపుతున్నారని చెప్పుకోవచ్చు. చెప్పండి, ఈ వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి మీరేం చెప్తారు? అంటే ప్రతి సంవత్సరము భారీ వినాయకుడిని పెడతాము. ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ భారీ ఊరేగింపు మాది. ఓకే, మొత్తమే చూసుకోవచ్చు, ఈ తాళ్ళగడ్డ ప్రాంతంలో భారీ గణనాథుని ప్రదర్శించి ఊరేగింపు కార్యక్రమం చేశారు. ప్రతి అమావాస్యకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, ప్రతి పౌర్ణమికి కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి సేవా కార్యక్రమాలు చేస్తాము ఈ అసోసియేషన్ తరఫున అని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. కార్తీక్. Right, Vikram, thank you for the update.